కేంద్ర అఖిలపక్ష సమావేశం ముగిసింది. 2 గంటల పాటు సమావేశం సాగింది. ఉగ్రదాడి ఘటనపై అఖిలపక్ష నేతలకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వివరించారు. ప్రభుత్వ చర్యలకు మద్దతు ఇస్తున్నామని మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ తెలిపారు. కశ్మీర్లో శాంతి నెలకొనాలని రాహుల్ గాంధీ అన్నారు. దీనిపైన పూర్తి సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, అఖిలపక్ష సమావేశంలో ఎలాంటి అంశాలపై చర్చించారు? శ్రీదేవి, దాదాపు కొద్దిసేపటి క్రితమే అఖిల పక్ష సమావేశము దాదాపు 2 గంటల పాటు సాగింది. కొద్దిసేపటి క్రితమే ముగిసింది. దాదాపు ఏదైతే అఖిలపక్ష సమావేశం కన్నా ముందుగా రాష్ట్రపతితో సమావేశమయ్యారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, తర్వాత జైశంకర్. అయితే ముఖ్యంగా ఈ సమావేశంలో మనకు అంటే అఖిలపక్ష సమావేశంలో చర్చించేసేటువంటి విషయాలను కూడా అక్కడ రాష్ట్రపతి ముందర ఉంచినట్లు కూడా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఏదైతే అఖిలపక్ష సమావేశం జరుపుతున్నట్లుగా నిన్న ఏదైతే కేబినెట్ సమావేశం అనంతరము అఖిలపక్ష అంటే సమావేశం జరుపుతున్నాం అన్నటువంటిది నిన్ననే అందరూ కూడా నిర్ణయించడం జరిగింది. దానితో పాటుగా ఈ రోజు ఏదైతే కొద్దిసేపటి క్రితం 6 గంటలకు ప్రారంభమైనటువంటి ఈ సమావేశానికి ఇక్కడ కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన ఈ అఖిలపక్ష సమావేశం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ సమావేశానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, తర్వాత విదేశాంగ శాఖ కేంద్ర మంత్రి ఇక్కడ జైశంకర్, తర్వాత మనకి రాహుల్ గాంధీ, తర్వాత మల్లికార్జున్ ఖర్గే, తర్వాత మరి మనకు జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి అంటే ఎన్డీఏలో భాగమైనటువంటి పార్టీ నేతలు కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. అయితే ముఖ్యంగా ఏదైతే అఖిలపక్ష సమావేశంలో చర్చించాల్సినటువంటి దాదాపు 2 రోజుల క్రితం ఏదైతే సంఘటన అంటే ఏదైతే మనకు పెహల్గాంకి సంబంధించినటువంటి ఉగ్రదాడికి సంబంధించినది ఏ విధంగా జరిగింది అన్నటువంటిది మొత్తం అంతా కూడా ఈ సమావేశంలో అన్ని పార్టీలకు తెలిసే విధంగా కూడా ఇక్కడ అంటే పూర్తి మొదటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా జరిగినటువంటి సన్నివేశాలను కూడా మొత్తం అంతా కూడా చర్చించినట్లు కూడా అన్ని పార్టీల ముందర పెట్టడం జరిగింది. అయితే దీనికి తగ్గట్టుగా అటు కాంగ్రెస్ పార్టీ కూడా ఉదయం ఏదైతే మనకు ఏఐసిసి సిడబ్ల్యూసి సమావేశం అయితే ఏదైతే జరిగిందో ఆ సమావేశంలో కూడా ఖచ్చితంగా ఇది అంటే దేశ భద్రతకు మేము ఖచ్చితంగా మద్దతు ఇస్తాము, కానీ రాజకీయ పరంగా దీనిని ఉపయోగించుకోరాదు అన్నటువంటిది మా ఉదయం రాహుల్ గాంధీ కూడా దీని గురించి మాట్లాడడం జరిగింది. అదే విషయాన్ని ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ కూడా మరొకసారి అదే విషయాన్ని చెప్పడం జరిగింది. బట్ ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటా ఖచ్చితంగా మేము దీనికి మద్దతు ఇస్తాము, కానీ ఏదైనా కానీ దేశ భద్రత ప్రజలే ముఖ్యం అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది. మరొక వైపు మన కొద్దిసేపటి క్రితమే ఇక్కడ ఏదైతే అఖిలపక్ష సమావేశంలో ముగిసిన తర్వాత ఇక్కడికి టీడీపీ ఫ్లోర్ లీడర్ అయినటువంటి మనకు శ్రీకృష్ణదేవరాయలు గారు ఇక్కడికి రావడం జరిగింది. ఒక ప్రెస్ మీట్ పెట్టి లోపల జరిగినటువంటి పార్టీ తరఫున ఏ విధంగా మద్దతు ఇస్తున్నామన్నటువంటిని చాలా క్లియర్ కట్గా అన్ని విషయాలను చెప్పడం జరిగింది. అయితే ప్రభుత్వం ఏ చర్యలు తీసుకున్నా కానీ మా పార్టీ తరఫున టీడీపీ పార్టీ తరఫున అధ్యక్షుడు సూచనల మేరకు ఖచ్చితంగా మద్దతు ఉంటుంది, ప్రతి అంశాన్ని కూడా ఖచ్చితంగా ప్రభుత్వం తరఫు నుంచి మద్దతు ఇస్తామంటూ కూడా శ్రీకృష్ణదేవరాయలు గారు చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా కొన్ని ప్రశ్నలకు మాత్రం అడిగిన సమాధానం అంటే ఈ ఘటన జరగడానికి కారణము ఏదై ఉంటుంది, ఎవరైనా ప్రశ్నలు ఏవైనా అన్నటువంటిది అడగడంతో ఆయన ఇచ్చినటువంటి సమాధానము అసలు ఇక్కడ కొన్ని చిన్న తప్పిదాలు జరిగాయి. ముఖ్యంగా ఏదైతే మనకు ట్రావెల్ పర్యాటక రంగం అన్నది చాలా ముఖ్యమైనటువంటిది కాశ్మీర్కి. ఈ పర్యాటక రంగము ప్రారంభమయ్యేది దాదాపు ఒక 1 నెల రోజులు, అంటే ఇంకొక 15 రోజులు 20 రోజులు ఉంది. ఈ 20 డేస్ తర్వాతనే అక్కడ ఉన్నటువంటి మన కాశ్మీర్కి సంబంధించినటువంటి ఏదైతే ట్రావెల్ అంటే టూరిస్ట్ అంతా కూడా ప్రారంభమవుతుంది. కానీ ముందుగానే ఏదైతే పర్యాటక రంగం మన కాశ్మీర్కి సంబంధించింది ముందుగానే ప్రజలందరూ కూడా అక్కడికి రావడంతో, యాత్రికులు రావడంతో ప్రభుత్వానికి అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ భద్రతా దళాలకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఏదైతే మనకు పెహల్గాంకు సంబంధించినటువంటి ఏ లోయ వైపు అయితే ఉందో ఆ లోయ వైపు ఎవరికి చెప్పకుండా అక్కడ ఉన్నటువంటి టూరిస్ట్ గైడ్లు హోటళ్లు బుక్ చేసుకొని ముందస్తుగా అక్కడికి వెళ్లడంతో అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ ప్రాంతాల్లో సెక్యూరిటీ పరం లేదు, కానీ ఎవరికి చెప్పకుండా వెళ్లడంతో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉగ్రవాదులు అదును చూసుకొని రెక్కి నిర్వహించారు. ఈ సమయం కొరకే వాళ్ళు ఎదురు చూశారు, అందుకే ఈ ఘటన జరిగింది అన్నటువంటిది ఒక క్లారిటీ వచ్చింది. బట్ ఇక్కడ ఎవరైతే యాత్రికులు అక్కడికి ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళు ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా హోటల్స్ బుక్ చేసుకోవడము, తర్వాత ఒక టూరిస్ట్ అంటే గవర్నమెంట్కి సంబంధించినటువంటి టూరిస్టులు కాకుండా మధ్యలో ఎవరైతే అక్కడ
చిన్న చిన్నగా టూరిస్ట్ గైడ్లు ఉండేటటువంటి వాళ్ళని తీసుకొని వెళ్లడంతో ఎటువంటి సెక్యూరిటీ లేకుండా వెళ్లడంతో ఇలాంటి ఘటన జరిగింది అన్నది మాత్రం ఒక క్లారిటీ వచ్చింది అన్నటువంటి విషయాన్ని ఇక్కడ శ్రీకృష్ణదేవరాయలు గారు చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా ఏదైతే మరొక అంశాన్ని కూడా ప్రస్తుతించారు శ్రీదేవి. కళ, అయితే ఇప్పుడు ఈ ఘటన తర్వాత అసలు కాశ్మీర్కి పర్యాటకుల్ని రానిచ్చే అవకాశం ఏదైనా ఉందా, లేకపోతే ఒకవేళ పంపించినా కూడా ఏదైనా సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఏమైనా ఉంటాయా నెక్స్ట్ ఫర్దర్గా? ఖచ్చితంగా శ్రీదేవి, ఏదైతే పర్యాటక రంగము కాశ్మీర్కి ఇది మనకు ట్రావెల్ అన్నది పర్యాటక రంగం అన్నది ఒక ఆయుపట్టు. దాదాపు 3 నెలలు 4 నెలలు వాళ్ళు కష్టపడితేనే సంవత్సరం అంతా కూడా సంతోషంగా జీవించేటటువంటి జమ్మూ కాశ్మీర్ ప్రజలు ముఖ్యంగా దీని కొరకే వారు సంవత్సరం అంతా కూడా ఎదురు చూస్తుంటారు. కానీ ఈ సమయంలోనే ఇలా ఉగ్ర దాడి జరగడం అన్న దాంతో ఒక్కసారిగా కూడా కుబేలయ్యింది. ఏదైతే ఇక్కడ సెక్యూరిటీ లేకపోవడం వల్లనే ఈ ఉగ్ర దాడి జరిగిందన్నది ఒకటి. కానీ ఏదైతే ట్రావెల్ ఏజెన్సీస్ అనుకోవచ్చు, మనకు యాత్రికులు వచ్చేటటువంటి సమయము ఇప్పుడే కాబట్టి, కానీ ఈ ఉగ్రదాడితో కూడా అందరూ కూడా ఈ రోజు ఒక్కరోజు దాదాపు 2-3 రోజుల నుంచి కూడా గంటకు దాదాపు 15,000 బుకింగ్లు ఏదైతే ముందస్తుగా చేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ట్రావెల్ ఏజెన్సీకి ముందుగానే బుక్ చేసుకున్నటువంటి పరిస్థితి. కానీ ఈ ఘటన చేసిన తర్వాత అందరూ కూడా వాటిని క్యాన్సిల్ చేసుకున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ ఎవ్వరు ఉండకుండా అందరూ కూడా తిరుగు ప్రయాణం అయ్యారు. మనకి ఎయిర్పోర్ట్లో కానీ అటు ముంబై ఎయిర్పోర్ట్లో యాత్రికులు ఎవరైతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ముందుగానే ఎవరైతే 15 రోజులు 20 రోజులుగాను బుకింగ్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో వాళ్ళు అక్కడ ఉండకుండగా ఇలాంటి ఘటన ఇలాంటి కొంత ఉద్రిక్త పరిస్థితులు ఉండడంతో అక్కడ నుంచి తిరిగి వాళ్ళు రిటర్న్ అవుతున్నటువంటి మనకి సిచ్యువేషనే జమ్మూ కాశ్మీర్లో కనపడుతుంది. కానీ మీరన్నట్లుగా ఏదైతే పర్యాటక రంగము కొంత కుబేలయ్యింది, కానీ ఖచ్చితంగా దీనికి మరి ఒక వారం 10 రోజుల్లో కొంత సద్దుమణిగిన తర్వాత ఖచ్చితంగా, ఎందుకంటే మనకు జూలై 3న కూడా అమర్నాథ్ యాత్ర ప్రారంభమవుతుంది. అదే పెహల్గావ్కు సంబంధించినటువంటి రూట్ల నుంచే వెళ్తుంది. కాబట్టి ఖచ్చితంగా సెక్యూరిటీని కూడా పెంచాలి అన్నటువంటిది కూడా ఈ రోజు త్రివిధ దళాధిపతులకు సంబంధించి సమావేశం జరిగింది. ఖచ్చితంగా ఈ కాశ్మీర్ని తర్వాత పర్యాటక రంగాన్ని ముందుకు తీసుకెళ్లాలి అంటే సెక్యూరిటీని కూడా పెంచుకోవడము, తర్వాత అమర్నాథ్ యాత్రను కూడా ఎటువంటి అడ్డంకులు లేకుండా ముందుకు తీసుకెళ్లడం అనేది ఒక ఛాలెంజింగ్. ఈ విధంగానే మరి ఒకసారి కూడా పర్యాటక రంగాన్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది, ప్రభుత్వం చేపడుతుంది అన్నటువంటి ఆశాభావంతో ఉన్నామంటూ కూడా ఇంతకు ముందు కూడా శ్రీకృష్ణదేవరాయలు గారు చెప్పడం జరిగింది. మరొక వైపు వైసీపీకి సంబంధించినటువంటి ఎంపీ తర్వాత మిథున్ రెడ్డి గారు కూడా మాట్లాడడం జరిగింది. మా పార్టీ తరఫున కూడా అఖిలపక్ష సమావేశంలో ఖచ్చితంగా ప్రభుత్వానికి మేము మద్దతు ఇస్తాము, మాకున్నటువంటి డౌట్స్ ను కూడా మేము అడగడం జరిగింది. అంటే ఏ విధంగా జరిగింది అన్నటువంటి దాన్ని కూడా వాళ్ళు పూర్తి సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. మా అధినేత చెప్పినట్లు కూడా ఖచ్చితంగా మేము మద్దతు ఇస్తాము. ఖచ్చితంగా ఏ రాజకీయాలకు అంటే రాజకీయాలకు కాకుండా దేశ భద్రతే మనకు ముఖ్యం కాబట్టి ఎటువంటిది దీంట్లో వెనుకడుగు వేసేది లేదంటూ కూడా ఎంపీ మిథున్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. మొత్తం మీద దాదాపు 2 గంటల పాటు సాగినటువంటి ఈ భేటీ మాత్రము ఖచ్చితంగా అన్ని పార్టీలు ఏకధాటిగా ఒకే మాట మీద ఉండి దేశ భద్రత తర్వాత టెర్రరిజాన్ని ఉగ్రవాదుల్ని అంటే అంతమొందించాలి, ధీటైన జవాబు చెప్పాలనేటువంటి ఒక నిర్ణయానికి మాత్రం వచ్చారు శ్రీదేవి. కళ, అయితే ఇంకో 2 నెలల సమయం మాత్రమే ఉంది అమర్నాథ్ యాత్రకి. జూలై 3న ప్రారంభం కానున్న నేపథ్యంలో దాదాపు 38 రోజుల పాటు అనుకుంటా ఐ థింక్ ఈ యాత్ర కొనసాగుతుంది. బట్ ఈ 38 రోజుల పాటు ఎటువంటి నిఘా వ్యవస్థను ఏర్పాటు చేస్తారు? అఖిలపక్ష సమావేశంలో దీనికి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకున్నారు? అండ్ ప్రతిపక్షం కూడా మార్నింగ్ అదే అంది, నిఘా వ్యవస్థ లోపం వల్లే ఈరోజు ఈ ఘటన జరిగింది. సో అమర్నాథ్ యాత్ర విషయంలోనైనా చాలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రతిపక్షం కూడా కోరింది. ఈ నేపథ్యంలో ఈ సమావేశంలో దీనిపైన పర్టికులర్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని ఉన్నారు? కొన్ని అఖిలపక్ష సమావేశంలో ఏదైతే అమర్నాథ్ యాత్ర ఇప్పుడు మనకు యాత్రికులు కాశ్మీర్కి వచ్చినటువంటి యాత్రికులందరూ కూడా కొంత కుబేలైనటువంటి టూరిజం వ్యవస్థను అంతటిలో కుబేలైనటువంటి పరిస్థితి ప్రస్తుతము. మరి దీన్ని ముందుకు తీసుకెళ్లాలన్నా కూడా అమర్నాథ్ యాత్ర ఇప్పుడు మెయిన్. అమర్నాథ్ యాత్రకు సంబంధించింది సెక్యూరిటీ పరంగా త్రివిధ దళాధిపతులతో ఈ రోజు జరిగినటువంటి ఏదైతే సెక్యూరిటీ పరంగా మొత్తం అంతా కూడా ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి
అన్న దాని మీద హోంశాఖ మంత్రి అమిత్ షా, తర్వాత త్రివిధ దళాధిపతులతో రాజ్నాథ్ సింగ్ కూడా, తర్వాత జయశంకర్ కూడా, ముగ్గురు కూడా భేటీ అయ్యారు. దీనికి సంబంధించినటువంటి ఉదయం నుంచి కూడా ప్రత్యేకంగా సెక్యూరిటీని, భద్రతా దళాల పెంపును, తర్వాత ఎంత ఇప్పుడు అమర్నాథ్ యాత్రను మనకి పహల్గావ్ నుంచి అమర్నాథ్ యాత్రకు వెళ్ళాలంటే కూడా దాదాపు 48 కిలోమీటర్లు. ఆ పొడవు గుండా వెళ్ళేటప్పుడు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇప్పుడు యాత్రికులకు ధైర్యం చెప్పి బుకింగ్స్ కూడా, ఎందుకంటే 2 నెలలు ఉంది, ఈ 2 నెలల్లో కూడా చాలా మంది ప్రజలు కూడా భయపడి కూడా బుకింగ్ అమర్నాథ్ యాత్ర కొరకు బుకింగ్ చేసుకుంటారా లేదా అన్నది కూడా ఒక చిన్న భయం అనేది ప్రజల్లో ఉంటుంది. కాబట్టి వాళ్లకు ఏ విధంగా బుకింగ్స్ వస్తాయి, తర్వాత ప్రజలు ఏ విధంగా ముందుకు వెళ్తారు అన్నది మాత్రము కొంత మనకు ఒక వారం 10 రోజులు అవుతాయి, కానీ దీని గురించి ఖచ్చితంగా చెప్పలేం. కానీ మరొకటి ఏదైతే సెక్యూరిటీ పరంగా మాత్రం ఖచ్చితంగా నిన్నటి నుంచి ఏదైతే ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి భద్రతా దళాల అధికారులతో చేస్తున్నటువంటి మొత్తం అంతా కూడా ఏదైతే చర్చలు ఉన్నాయో దాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లి ఇంకా ఇప్పుడున్నటువంటి సెక్యూరిటీ కన్నా కూడా మరింత పెంచే విధంగా కానీ ముందుకు తీసుకొని వెళ్తారు. కానీ ఈ రోజు జరిగినటువంటి సమావేశంలో కొంత అంటే సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు ఏంటి అన్నది కూడా ఎక్కడా కూడా బయటికి చెప్పకుండా అఖిలపక్ష సమావేశంలో కూడా చాలా కొన్ని విషయాలను మాత్రమే బయట ఇప్పుడు వచ్చినటువంటి ఫ్లోర్ లీడర్ మనకి శ్రీకృష్ణదేవరాయలు కానీ, తర్వాత మనకు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి మితిన్ రెడ్డి కానీ వాళ్ళు కొన్ని విషయాలు మాత్రమే చెప్పారు. మేము అడిగినటువంటి ప్రశ్నలకు కూడా ఏ విధంగా ఎవరైనా ఏదైనా అన్నారంటే కూడా అంటే ఏది చెప్పరు, బట్ సైలెంట్ గా అవుతుంది అన్నటువంటి ఒక మాట మాత్రమే అన్నారు. కానీ ఎక్కడా కూడా ఏ విషయాలని కూడా, ఎందుకనంటే కొంత దేశ భద్రతకు సంబంధించినటువంటి అంశాలు కాబట్టి అన్ని ఓపెన్ గా చేయడానికి కూడా ప్రభుత్వం కూడా అన్ని విషయాలను వెల్లడించడానికి కూడా అంతగానము అంటే ఇక్కడ వెల్లడించడానికన్నా కాదు, దేశ భద్రత ముఖ్యంగా కూడా అడుగులు వేస్తుందని చెప్పవచ్చు. రైట్ కళ, థ్యాంక్ యూ.